ఇంకా అదే విధంగా బుజ్జమ్మ సుబ్బరాజు అయితే వచ్చారు. అలానే నా మేనకోళ్ళు కూడా వచ్చేసింది. మామ చూడకుండా అవుతుందా? సిగ్గుపడు సిగ్గుపడు, నువ్వే సిగ్గుపడు. ఓయ్ చిడతలు ఏం కావాలమ్మా? మీ అమ్మాయికి ఏం కావాలమ్మా? నీకేం కావాలి? జిగిలరాని డ్రైవర్ కావాలి, డ్రైవర్ కావాలి, డ్రైవర్ కావాలా? వాయు ఏం కావాలి? కావాలా? రోడ్డు గోల్డ్ బంగారు గోల్డ్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అప్పుడే బాగా చదువుతుంది. బుజ్జిని బాపమ్మ అని అంటుంది. సరిగ్గా ఎత్తుకో. ఏం పిల్లని ఎత్తుకోవడం కూడా రావట్లే నీకు. చికెన్ ముక్కలు అయితే వాటికి ఈ విధంగా అయితే వేపేసుకున్నాడు. ఇంకా అదేవిధంగా మసాలా అయినా మిక్సింగ్ చేసుకొని టమాటా ముక్కలు మొత్తం అయినా మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికిన తర్వాత కొద్ది తీసేపు ఆగినాక ఈ ముక్కలని మిక్సీలో పట్టిన ఇట్లా వేసేసుకున్నాం అండి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నాం. సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది కూడా. అదేవిధంగా చాలు ఎక్కువ వస్తలా చాలు వాసనగా కావాల్సిన తింటే ఎంత మంచిగా తెలుసా కరివేపాకు. తింటే మంచిదే నేను చూస్తున్నా. సరేనా? ఇంకా ఏ విధంగా అయితే మిక్సింగ్ చేసేసుకున్నాండి. కరివేపాకు కూడా వేసేసి అంత వంటగా అయిపోయింది. ఇక్కడ వంటగా తీసుకుంటాం. మళ్ళీ కర్రీ అది రెడీ చేసి ఎప్పుడు వండేసింది. సరేనండి, ఇంకా మన ఇంటికాడ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసేదా. మాడే చూడు చాలా చిటికలో చేసేసింది. అక్కడ చేసేసింది, ఇక్కడ చేసేసింది. ఏంటిది సరిపోయింది. సాయంత్రం బాబా హాయ్. ఓ హాయ్. ఎన్ని పెట్టారో ఛార్జింగ్లు వాళ్ళే. నువ్వు పెట్టావా? అదేవిధంగా మా ఆంటీ చికెన్ ఫ్రై కూడా రెడీ చేసిందండి. కూర అలానే చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసింది. అబ్బో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పులావ్ కూడా రెడీ అయిపోతుంది. బాగానే ఉండదు. ఇది గుంటూరులో పిల్లుందా ఎప్పుడన్నా వద్దామా అని కూడా లేదు. మాకేం వద్దులే. ఇంకా అదేవిధంగా అయితే నేనిది టమాటా పేస్ట్ వేసేస్తున్నాను. రుచికరమైనది ఏదంటే టమాటా పేస్ట్. అక్కడ దీనికే అన్నిటికంటే ఇంకా అక్కడైతే ఆంటీ ఇక్కడ అన్నీ చూపించేసారు కదండి. అక్కడైతే ప్రిపేర్ అయింది. ఆధార్ మీద తెయ్యి మరి చూద్దాం. అలాంటి చెప్పి ఆధార్ మీద చూద్దాం. పోతా మీ అమ్మాయిని తిప్పునుగుతాడు. బుజ్జే హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నాండి. ఇలా సండే స్పెషల్ ఏంటంటే చికెన్ అన్న పులావ్ ఉందా, చికెన్ అన్న పులావ్ అనమాట. మా ఉదయం చేస్తుంది. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూస్తారు. బాగుంటుందా లేదో చూద్దాం. బాగుంటుంది అన్న. రోజు అయితే బాగానే ఉంటుందిలే. బాగానే ఉంటుందా? బిలాల్ బిర్యానీ కంటే బాగుంటుంది. ఇంకా కామెంట్లు మామూలుగా ఇట్లేదు. మొన్న అయితే తింటే మళ్ళీ తినాలనిపించి మళ్ళీ అందరం తీసుకురాదు. మా అమ్మాయికి అయితే జలుబు చేస్తే ఇంత ముందుగా తలగా పోసుకొని ఆరబెట్టుకున్నానండి. సింపుల్గా ఉన్నానండి, ఏమనుకోవద్దు. అమ్మో మిమ్మాయి నమ్మ తల్లి ఆ రకంగా ఏడుతుంది. ఎత్తుకుంటే కింద అది ఏడుతున్నా. కొత్త కాదు, అలవాటు అయితే ఆడవద్దు. అప్పుడు చూడండి, ఈరోజు ఒడిజం కూడా 100 చేసిందండి. ఈరోజు ఒడిజం కూడా 100 చేసిందండి. ఇంకా ఆస్తి అయితే చూడండి. ఆశ్రిత పండా ఆశ్రిత హాయ్ చెప్ప ఆస్త.
గ్యాస్ గట్టిగా ఇంకా అదే విధంగా అయితే ఆ విధంగా మిక్సింగ్ చేసుకున్నాడే. మిక్సింగ్ చేసుకున్న తర్వాత ముక్కలు అయితే చేసుకుని కాస్త నీళ్ళు అయితే పోసేసుకున్న తర్వాత ఇంకా కాస్త కారం ఉప్పు పసుపు మొత్తం అన్ని వేసుకున్న తర్వాత కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం అయితే కర్రీ మొత్తం రెడీ అయిపోయినాక చూపిస్తాను ఇవన్నీ చేసినాక తిత్తనా తిత్తనా ఇంకా వద్దంటారే అన్న. సరే అండి, మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, అదేవిధంగా కారం కూడా వేసేసుకుందాము. సరే అండి, ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఏది ఇయే అదేవిధంగా చికెన్ కూడా వేసేసానండి. ఫ్యాన్స్ ఇచ్చి పెట్టు బావా. సరే కొంచెం పెద్ద మూత పెట్టేసుకుందాం. కూర అయితే బ్రహ్మాండంగా రెడీ అయిపోతుందండి. గ్యాస్కి సూపర్. నేను అప్పుడే అండి ఇంకా వంట అయితే ప్రిపేర్ అయింది. ఇంకా అక్కడైతే మా చిన్నమ్మ కూడా రెడీ చేసేసింది చికెన్ కర్రీ, అలానే పులావు ఇంకెక్కడ కూడా రెడీ చేసింది కదండి. ఇంక మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంక మా ఆయనకన్నా మా తమ్ముడికి అయితే వడ్డిస్తున్నాను. మా అన్నయ్య వచ్చేసి సెంటర్కి వెళ్ళాడు, మా నాన్న కూడా అయితే మంగళగిరి వెళ్ళాడండి. ఇంక వాళ్ళు వచ్చేకి లేట్ అయింది. ఈ లోపు అయితే మేము ఊరు బయలుదేరాల, అందుకని చెప్పేసి ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసామండి. ఇంకా టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. అక్కాయ నేను చేస్తానని చెప్పి చేసింది. చూడండి ఎలా అలానే మా ఆయనకన్నా మా తమ్ముడికి అయితే వడ్డిస్తుందండి. ఇంకా అదేవిధంగా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ సూపర్ వండిందండి మా తోటకోళ్ళు. కూర ఉండదు నేను అబ్బో రోజేలాగా స్వీట్గా ఉందంటండి. మా మమ్మీ చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది. అబ్బో రోజేలాగా స్వీట్గా ఉందంటండి. మా మమ్మీ చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది. కారం ఎక్కువ వేద్దాం, మంట పట్టిద్దంటే చాలే. ఏ రాండ్రా. ఇంకా అదే విధంగా మా ఆశ్రిత అయితే కుమ్మేస్తుంది. ఆశ్రిత టేస్ట్ ఎలా ఉందమ్మా? ఏంది శ్రీ అట్టుందమ్మా అన్నం కూర ఎట్టుందా? మాటలు రావట్లేదు మా అమ్మాయికి. నీ అమ్మాయి గొడవలు అడ్డమైంది. ఆంటీ చేసింది పులావ్, ఆంటీ చేసింది. కర్రీ వచ్చేసి నేను రెడీ చేసి తీయంగా ఉందన్నట్టు. అవలేదు. సరే అండి, ఇంకా వంట అయితే మొత్తం ప్రిపేర్ అయింది కదా. మా ఆయన మా తమ్ముడు అయితే ఇద్దరు తినేస్తున్నారు. ఇంకా అదేవిధంగా మేము కూడా ఉరికెళ్ళాలని టైం అంతా పొద్దుపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తినేసి అయితే వెళ్ళిపోదాము. టేస్ట్ అనుకోవా ఎట్టుందన్న ఆశ్రీ ఎట్టుంది? ముందుగానే తినమని మాటలు రాట్లా మాకు. సూపర్గా ఉందండి. మా చిన్నమ్మ అయితే చాలా బాగా చేసింది పులావ్ అయితే. మా అమ్మాయికి నీళ్ళు పోయాలి. సరే అండి, భోజనం చేయటం అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి మా డాడీ ఇంతకులో మంగళగిరి నుంచి వస్తూ అయితే పుచ్చకాయ తీసుకొచ్చాడండి. ఇంకా అదైతే కట్ చేస్తుంది మా అమ్మ కూడా. సరే అండి, ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది. పుచ్చకాయ అయితే రెడీ చేసి